దేవుడి విషయంలో పిచ్చివాడ ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానంద. దైవభక్తి విషయంలో ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదన్న. ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చాళ్ళం అనిపించుకునే కంటే దైవభక్తిలో ఉన్మత్తుడవడం మంచిదే కదండి. విగ్రహంతో మాట్లాడతాడు, గుడి కనపడితే ఆగిపోతాడు, ఆగిపోని వాడే గొప్పవాడు. నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కనపడితే ఆగిపోయావు, వాడు సర్వేశ్వరుడు కనపడితే ఆగిపోయాడు. ఎవడు గొప్పవాడో నీకు తెలియట్లేదా? మనకు ఉన్నా సరే షాపింగ్ కనపడగానే ఆగిపోతున్నాం కదండి, అదేదో బాగుందని. అంతకంటే దేవాలయం ముందు ఆగిపోయిన వాడు గొప్పవాడే, పిచ్చివాడు ఎలా అవుతాడు? వాడు నేలకు దండం పెట్టాడు, గడపకు దండం పెట్టాడు, వాడు సర్వాన్ని దేవుడుగా భావిస్తున్నాడు. నువ్వు కూడా నేర్చుకో, వాడిని ఆక్షేపించకో. అందుకని ప్రతిదాన్ని ఏదో బలహీనతగా భావించకూడదండి. మనం దేవుడి విషయంలో పిచ్చివాడ ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానంద. దైవభక్తి విషయంలో ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదన్న. ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చాళ్ళం అనిపించుకునే కంటే దైవభక్తిలో ఉన్మత్తుడవడం మంచిదే కదండి. విగ్రహంతో మాట్లాడతాడు, గుడి కనపడితే ఆగిపోతాడు, ఆగిపోని వాడే గొప్పవాడు. నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కనపడితే ఆగిపోయావు, వాడు సర్వేశ్వరుడు కనపడితే ఆగిపోయాడు. ఎవడు గొప్పవాడో నీకు తెలియట్లేదా? మనకు ఉన్నా సరే షాపింగ్ కనపడగానే ఆగిపోతున్నాం కదండి, అదేదో బాగుందని. అంతకంటే దేవాలయం ముందు ఆగిపోయిన వాడు గొప్పవాడే, పిచ్చివాడు ఎలా అవుతాడు? వాడు నేలకు దండం పెట్టాడు, గడపకు దండం పెట్టాడు, వాడు సర్వాన్ని దేవుడుగా భావిస్తున్నాడు. నువ్వు కూడా నేర్చుకో, వాడిని ఆక్షేపించకో.